లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్సుమాంజలు. కృత, ద్వాపర, త్రేతాయుగాలలో ధర్మం మూడు పాదాల మీద నడిచింది అని చెప్తారు. అందువల్ల ఆ యుగాలలో సామాన్యులకు కూడా న్యాయం జరిగింది అనడంలో సందేహమే లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఈ కలియుగంలో ధర్మం అనేది కనీసం సగం పాదం మీదైనా కానీ నడుస్తుందా అనేటువంటిది అనుమానంగా ఉంది. ధర్మరక్షణ, న్యాయరక్షణ ఎవరు చెయ్యాలి ఒకసారి ఆలోచించుకోండి. న్యాయవాద వృత్తి సరిపోయేటువంటి లాయర్లే, న్యాయవాదులే ధర్మాన్ని న్యాయాన్ని నిలబెట్టాలి, న్యాయాన్ని గెలిపించాలి. కాంతా కనకాలకు తల ఉంచేటువంటి వాళ్లే దాదాపు ఈ కలియుగంలో ఉన్నటువంటి మానవులు. ఆ రెండు ఉంటే చాలు అనుకుంటారు. వాటి కోసం అన్యాయాలు అక్రమాలు చేసేటువంటి వాళ్ళు ఎంతమంది. కాబట్టి చాణక్య నీతి శాస్త్రంలో ప్రపంచ మేధావి అయినటువంటి చాణక్యుడు న్యాయవాదులను గురించి ఖచ్చితంగా చెప్పాడు. ఆయన మన దగ్గరికి ఎవరైతే బాధితులు మోసపోయినటువంటి వాళ్ళు వస్తారో వాళ్ళే దరిద్ర నారాయణులు అని చెప్పారన్నమాట. అంటే బాధపడుతూ ఉన్నటువంటి దైవం వాళ్ళే నీ పాలిట దైవాలు. వాళ్ళకి అవసరమైతే ఉచితమైనటువంటి జ్ఞాన సలహాలు ఇచ్చి న్యాయాన్ని గెలిపించాలి, లేకపోయినట్లయితే ప్రమాదకరం అనేటువంటి దాన్ని చెప్పారు. ధనాశకులోనై చిట్ట చివరికి పేదవాళ్ళని హింసించి అన్యాయాన్ని గెలిపించినట్లయితే భగవంతుడు ఎవరికి ఏ విధంగా ఎటువంటి ఆపదలు కలిగిస్తాడో చెప్పలేము. చదువుకున్నావు, లక్షలు పెట్టి చదువుకున్నావు, వద్దంటలే. ఆయన న్యాయంగా ధర్మంగా ధనాన్ని సంపాదించు అని చాణక్యుడు చెప్పాడు చాణక్య నీతి శాస్త్రంలో. విద్య, వాక్చాతుర్యం ఇచ్చింది దేనికి అంటే ధర్మాన్ని రక్షించడానికి, న్యాయ రక్షణ కోసమే ఇచ్చారు. న్యాయదేవతలకి కళ్ళకు గంతలు కట్టారు. అన్యాయాన్ని అక్రమాన్ని చూడొద్దమ్మా అనేటువంటి దాంతో. కాబట్టి ధర్మం అనేటువంటిది న్యాయం గెలిస్తే లోకక్షేమం, లేకపోయినట్లయితే లోక సంక్షోభమే అవుతుంది అనేటువంటి సందేహమే లేదు. మహాభారతంలో న్యాయరక్షణ గురించి చెప్తాడు మహానుభావుడు నన్నయ మహాకవి. సారపు ధర్మము విమల సత్యము పాపము చేత పొంకుచే పారము పొందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వరు ఉపేక్ష చేసిరి అది వారల చేటకు గాని ధర్మ విస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడు. చూడండి ఎంత బాగా చెప్పారో న్యాయవాద వృత్తిని గురించి. అన్యాయాలు అక్రమాలు పెరిగిపోయినప్పుడు సమర్థులైనటువంటి న్యాయవాదులు న్యాయాన్ని చేయకపోయినట్లయితే అందరినీ శిక్షించడానికి దైవం అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు, తప్పనిసరిగా ఆ దైవం అనేటువంటి వాడు శిక్షిస్తాడు అని మహాకవి చాణక్యుడే వివరించి చెప్పాడు. దక్షులెవ్వరు ఉపేక్ష చేసిరి అని చెప్పాడు. అందుకే దక్షత కలిగినటువంటి వాళ్ళు, సమర్థత కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఉపేక్ష అనేటువంటి దాన్ని చేయకూడదు. న్యాయాన్ని ధర్మాన్ని నిలబెట్టాలి. అందుకే న్యాయ వ్యవస్థ అనేటువంటిది ఉంది. ధనాన్ని న్యాయ మార్గంలో సంపాదిస్తే లోకానికి మంచిదే. ధర్మో రక్షతి రక్షిత. నీ ధర్మాన్ని నువ్వు రక్షించవు, నీ ధర్మమే నిన్ను రక్షిస్తుంది అని చెప్తాడనమాట. గోపాల చూడామణి శతకం రాశారు దిట్టకవి శ్రీనివాసాచారి గారు. మన వినకొండలోనే ఉన్నాడు, ఎక్కడో కదా ఆయన. దిట్టకవి శ్రీనివాసాచారి గారు త్రిపురాంతకంలో పనిచేశారు, మేడపులో పనిచేశారు. ఆయన గోపాల చూడామణి అనేటువంటి ఒక పుస్తకం రాశాడు. అందులో ఏం రాశాడో తెలుసా? ప్రతి దాంట్లో కూడా అన్యాయాలు అక్రమాలు ఉన్నాయి, మంచి చెడు ఉంది. కానీ అటువంటి చెడు ప్రవర్తన ఉన్నటువంటి వాళ్ళల్లో చెడు అనేటువంటిది పోవాలి, మంచి అనేటువంటిది గెలవాలి, న్యాయం అనేటువంటిది గెలవాలి అని ఆయన రాశాడు. అన్ని రంగాల్లో ఉన్నటువంటి చెడు స్వభావం ఉన్నటువంటి వాళ్ళని గురించి వివరించాడు ఆయన. ఆయన చెప్పాడు చూడండి, పరమా అయోగ్యులకెల్లా, చూడండి ఏం చెప్పాడు, పరమ అయోగ్యులకెల్లా భూములు సదా పట్టాలు తానిచ్చుచున్
ధరణిన్ లేనిది ఉన్న ఎట్లు ధ్రువపత్రాలను సృష్టించుచున్ మర్యాదన్ విడనాడి కూలులగు ఎమ్మార్వోల నిప్పట్టునన్ గురు కౌమాదికి తోడ మోదగరవే గోపాల చూడామణి. చూడండి ఏం చెప్పాడు జుట్టుగా శ్రీనివాసాచారి గారు, ఎంత స్పష్టంగా చెప్పాడు. కొంతమంది పొలాలు లేనివాడికి, తర్వాత రాజకీయ నాలుగు లొంగి ఉన్న వాళ్ళకి అన్యాయం చేయటం, ఈ విధంగా అటు ఇటు నందిని చేస్తూ ఉన్నారనమాట. అడంగుల్లో ఒకటి ఉంటే ఒకటి రాయటం, ఒకటి రాసేట్టు చేయటం, ఈ విధంగా చేసి ఒకరి పొలాలు ఒకరికి కట్టబెట్టడం, ఈ విధంగా అన్యాయాల క్రమాలు చేస్తున్నారు. అటువంటి దుష్ట ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళని నీ దగ్గరున్నటువంటి గురు కౌమాదికి తోడ మోదగదవే, వాళ్ళని ఆ కౌమోదకం ఆ దండం చేత కొట్టినా కానీ వాళ్ళకి ఆ చెడు ప్రవర్తన పోతుందేమో స్వామి, నీవే శిక్షించాలి అని చెప్పాడు దిట్టగా శ్రీనివాసాచార్య గారు. ఇంకోటి చెప్పాడు ఆయన, న్యాయవాదుల గురించి చెప్పాడు, అందరి గురించి చెప్పాడు ఆయన. నిదానంగా అందరిని గురించి చెప్పుకుంటాం మనం. అన్యాయాల క్రమాలు పోవాలి, అప్పుడే దేశం బాగుపడేది. అన్యాయాల క్రమాలు చేసే వాళ్ళని గురించి మాత్రమే చెప్పాడు ఆయన. వాళ్ళ మీద కోపంతో కాదు, ద్వేషంతో కాదు, వాళ్ళని నశించి బాగుపడాలి అనేటువంటి దాంతో చెప్పాడు. ఇంకోటి చెప్పాడు, న్యాయవాద వృత్తిని గురించి చెప్పాడు. అన్నిటికంటే న్యాయవాద వృత్తి చాలా పవిత్రమైనటువంటిది. దేవుడుగా చూస్తారు న్యాయవాదిని, డాక్టర్లను, బాధితులు. అటువంటి వాళ్ళు ఒకరి పొలాన్ని ఒకరికి పంచడం, అయా నా పొలం వాడు ఆక్రమించాడు అని కేసు పెడితే వీడి దగ్గర వాడి దగ్గర డబ్బులు తీసుకొని చివరికి అన్యాయం చేసినటువంటి వాడికి న్యాయం చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. నేను ఆధారాలు చూపాల్సిన పనులే ఉన్నాయి, ఆధారాలు అవసరమైనప్పుడు చూపిస్తా కూడా, దాంట్లో డౌట్ ఏం లేదన్నమాట. ఎవరు ఏం చేశారు అనేటువంటిది కొద్ది రోజుల్లోనే చూపిస్తా. పల్నాడు జిల్లాలో జరిగింది పాపం. ఒక బ్రాహ్మణుడికి ఉన్నదే పాపం ఒక 10.5 ఎకరా ఉంది. దాంట్లో 6 ఎకరాలు వాళ్ళ పూర్వీకులు పురాతన నుండి వచ్చినట్టు అమ్ముకున్నారు వాళ్ళు. ఇంకా 4.5 ఎకరా ఉంది. ఆ 4.5 ఎకరాన్ని అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని పెద్ద చెరువులా తయారు చేశారు. వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి మట్టి అంతా వాళ్ళ దాంట్లోని. అప్పుడు మీరు హైదరాబాద్ అక్కడెక్కడో ఉన్నారన్నమాట వాళ్ళు. ఇక పొలం దగ్గర పోయి కూర్చుంటారా? ఎవరైనా కూర్చుంటారండి? అడంగులు అంతా ఉంది, ఎంఆర్ఓ ఆఫీసులు అంతా మందే ఉంది, పాస్బుక్లు ఉన్నాయి. అట్లాంటప్పుడు నువ్వు కూర్చుంటావా? పొలం దగ్గర కూర్చుంటావా పోయి? దాని ఈ సంగతి తెలుసుకున్నారు. 6 ఎకరాలు కొన్నటువంటి వాడు ఉన్నాడు చూడండి, వాడేం చేశాడు? ఈ 4 ఎకరాల మేర ఆక్రమించుకున్నాడు. ఎంఆర్ఓ వాళ్ళకి డబ్బులు ఇచ్చి అక్రమంగా హరిపించుకున్నాడు. వాళ్ళు ఏం చేశారు? ఈ సంగతి తెలిసి ఆ 4.5 ఎకరా ఉంది కదా, అది దట్ ఈజ్ నాట్ గవర్నమెంట్ ప్రాపర్టీ, ప్రైవేట్ ప్రాపర్టీ. అది మొత్తం వాళ్ళ పూర్వీకులు అనమాట. ఆ 4.5 ఎకరా కూడా మొత్తం వాళ్ళకి వేరే వాళ్ళకి అమ్మేశారు. అమ్మేసి చూడండి, ఆక్రమించినటువంటి వాడు వీళ్ళ మీద కేసు పెట్టాడు. దానికి ఎంఆర్ఓ అని సహకరించడం. మరి దేవుడు ఊరుకుంటాడా? మామూలు కొట్టడం, మామూలు కొట్టడం అనమాట. సహకరించిన వాళ్ళందరికీ ఉంటుంది దెబ్బ. ఆ విధంగా జరుగుతూ ఉంది పాపం పేదవాళ్ళకి. అది ఆగాలి. అది ఆగిపోవాలి అంటే ఒక్క దేవుడు మాత్రమే శిక్షించాలి అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ చూడండి ఏం చెప్పాడు. న్యాయం మందున డిగ్రీ తీసుకొని, నువ్వు న్యాయంగా చదువుకున్నావు, న్యాయవాద పట్టా పుచ్చుకున్నావు, న్యాయం మందున డిగ్రీ తీసుకొని అన్యాయంబు వాదించున్. నీకు పట్టా ఎందుకు ఇచ్చింది గవర్నమెంటు? న్యాయంగా వాదించమని. న్యాయవాది పేరులోనే ఉంది, కానీ న్యాయవాది సంఘం అంటూ నువ్వు ఆ పక్కన చేర్చావు అన్నమాట. నా న్యాయం, సంస్కృతంలో నా న్యాయం అంటే నై తత్పురుష సమాసం అంటాం దాన్ని. న్యాయానికి అన్యాయం చేస్తున్నావు. మరి నేను ఊరుకుంటాడా దేవుడు శిక్షించక? అదే చెప్తున్నాడు గురువు గారు ఇక్కడ. మరి న్యాయం మందున డిగ్రీ తీసుకొని న్యాయంగా చదువుకున్నావు, డబ్బులు ఖర్చు పెట్టావు కాదంటంలే, న్యాయంగా డబ్బులు సంపాదించుకో. న్యాయం మందున డిగ్రీ తీసుకొని అన్యాయంబు వాదించుచున్, న్యాయమ్మను ఖననంబు చేసే. ఆ న్యాయాన్ని నువ్వు ఖననం చేసావు, పాతి పెట్టావు. న్యాయ దేవతనే పాతి పెట్టావు. నీవు గుర్తుంచుకో. నీ డబ్బుల కోసం అత్యాశతోటి న్యాయ దేవతనే పాతి పెట్టావు అన్నాడు భూమిలోప. న్యాయమును ఖననము చేసి ధనము అన్యాయంబులాగుచున్. అక్రమ సంపాదన, అన్యాయ సంపాదన, దానికోసం హేయమ్ము కడు నాదరింపగల ఈ హీనాతి శీర్షంబులం కోయంగా తడవేల కోయగలవే గోపాల చూడామణి.
ఆయన దగ్గర ఫ్లూటు అన్నీ ఉంటాయి, శ్రీకృష్ణుడి దగ్గర ఖడ్గాలన్నీ ఉంటాయి. ఆ ఖడ్గంతో కోసిన అవయవం కొయ్యకుండా ప్రతి అవయవం కూడా పండబెట్టేవాడిని కోసిన అవయవం కోసినా కానీ వాడికి బుద్ధి వస్తుందేమో, ఆ విధంగా శిక్షించు స్వామి అని గట్టిగా శ్రీనివాసాచార్యులు చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా న్యాయ మార్గంగా అన్యాయ మార్గంగా ధనాన్ని డబ్బు సంపాదించుకోవాలి, వద్దంటే న్యాయంగా సంపాదించుకో, పేదవాళ్ళకి న్యాయం చేయి. ఒక పక్క నా పొలాన్ని వాడు ఆక్రమించాడో అని వాడు కొట్టుకుంటుంటే నువ్వు వాడి దగ్గర డబ్బులు తీసుకుని వాడికి న్యాయం చేస్తానంటే దేవుడు ఊరుకోడు. వాక్చాతుర్యం చేత గెలవచ్చేమో కానీ దేవుడు అనేటువంటి వాడు ఊరుకోడు. వాళ్ళ పొరపాటున ఏదైనా చేసుకుంటే పరిస్థితి ఏంది? వాళ్ళ పొలాన్ని వాళ్ళు అమ్ముకోకూడదా? వాళ్ళ పూర్వీకుల పొలాన్ని వాళ్ళు అమ్ముకోకూడదా? అసలే ఆక్రమించేవాడు అంటుంటే వాని గురించి నువ్వు చర్య తీసుకోకుండా వీళ్ళ చర్య తీసి అన్యాయం, అక్రమం ఇటువంటి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అందుకే ఈ పుల్లాపందుల రామంటే వరల్డ్ టీచర్ యూట్యూబ్ పెట్టుకుంది. ముఖ్యమైన ఉద్దేశం అదే. అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయి, అటువంటివి ఆగాలంటే ఎవరు శిక్షించాలని? దేవుడే శిక్షించాలి, ఇంకా తప్పనిసరిగా శిక్షిస్తాడు. కాబట్టి ఈ ఛానల్ని ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయించండి. ఎక్కడ అన్యాయాల అక్రమాలు జరుగుతున్న వాటిని గురించి, ఇంకా ఆధ్యాత్మిక విషయాలు, ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయమే, ఆధ్యాత్మిక విషయాల గురించి, తెనాలి రామలింగుడి యొక్క హాస్య కథల గురించి, ఇటువంటి అన్ని విషయాలన్నింటినీ కూడా మన ఛానల్లో ఉంటుంది. నమస్తే. ఆ బాధితులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం.